రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇది కేవలం రాజకీయమైన దాడులా? రాజకీయ కారణాల వల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు షేక్ హసీనాకు చెందినటువంటి అవామీ లీగ్ పార్టీకి మద్దతుదారులైన కారణంగా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. చాలామందికి బయట చూసేటటువంటి వాళ్ళకి పై విశ్లేషణలు చేసే వాళ్ళకి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులకు రాజకీయాలకి ముడిపెట్టి చూసేటటువంటి స్వభావం ఉంటుంది. అక్కడ హిందువులు అవామీ లీగ్ మద్దతుదారులు కాబట్టి దాడులు జరుగుతున్నాయి. కొందరు చెప్తున్నది ఏంటంటే హిందువులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు, పెద్ద పోలీస్ అధికారులు కూడా హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులను టార్గెట్ చేయటం జరిగింది. మిగతా హిందువుల్ని టార్గెట్ చేయలేదు. పోలీసులు ప్రజలపైన హింస చేశారు కాబట్టి ఈ దాడులన్నీ వాళ్ళ మీద జరుగుతున్నాయని కూడా కొందరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా పూర్తి వాస్తవం కాదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల ప్రక్రియను గనక గమనిస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ముందుకొస్తాయి. అవి ఏంటంటే, మొత్తం బంగ్లాదేశ్ని గనక మనం చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఈశాన్య ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిందువులపైన దాడులు జరగటం లేదు. సిల్హెట్, మైమన్ సింగియా ఈ ప్రాంతాల్లో అసలు దాడులు లేవు. ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాడులు లేవు. అదేవిధంగా ఢాకా దగ్గరలో ఉన్నటువంటి కాక్స్ బజార్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్, ఈ బందర్బన్ ఈ ప్రాంతాల్లో దాడులు జరగటం లేదు. దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కువగా దాడులు జరుగుతున్నవి 4 జిల్లాల్లో. మ్యాక్సిమం అటాక్స్ అన్నీ కూడాను 4 డిస్ట్రిక్ట్స్లో జరిగినాయి. అవి ఒకటి రంగపూర్ జిల్లా, ఒకటి ఠాకూర్గావ్ జిల్లా, ఒకటి దినాజ్పూర్ జిల్లా, ఒకటి పంచధరా జిల్లా. బంగ్లాదేశ్ మ్యాప్ని కనుక తీసుకుని మనం చూసినట్టయితే ఈ 4 జిల్లాలు కూడాను సిలిగుడి కారిడారు చుట్టూ ఉన్నాయి. సిలిగుడి కారిడార్ ఏదైతే మన నార్త్ ఈస్ట్కి అంటే ఈశాన్య భారతదేశాన్ని మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి 120 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పైనటువంటి కారిడార్ ఏదైతే ఉందో దానిని ఆనుకుని ఈ రంగ్పూర్, ఠాకూర్గావ్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంచధర, అదేవిధంగా దినాజ్పూర్ ఈ 4 జిల్లాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లో హిందువులు ఒక్కో జిల్లాలో 40%, 30%, 50% ఈ రకంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో హిందువుల మీద దాడి జరిగినట్టయితే హిందువులు అయితే భారతదేశానికి వస్తారు, లేకపోతే మిగతా ప్రాంతాలకి పారిపోతారు. తద్వారా ఈ ప్రాంతంలో భయోత్పాతాలు సృష్టించడం ద్వారా జనాభా స్వరూపాన్ని మార్చాలి. బంగ్లాదేశ్లోని జనాభా స్వరూపాన్ని మార్చి ఈ 4 జిల్లాల్లో ముస్లిం మెజారిటీగా మార్చాలి. తద్వారా ఏం జరుగుతుంది? ఈ సిలిగుడి నెక్ అనేటటువంటి ఇరుకైన కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్లో ఇప్పటికే ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, అందులోనూ ముస్లిం జనాభా దిగువ ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడాను ఎప్పుడైనా తిరుగుబాటు చేయాలన్నా, సిలిగుడి నెక్ని దిగ్బంధనం చేయాలన్నా సులువు అవుతుంది. కాబట్టి ఈ జెహాదీ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతపు జనాభా స్వరూపాన్ని మార్చడం. అందుకే అన్ని జిల్లాల్లో అల్లర్లు కొద్దిగా జరిగిన ఈ 4 జిల్లాల్లో మ్యాక్సిమం ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2 అవామీ లీగ్ హిందూ కార్పొరేటర్లను తలకిందులుగా వేలాడబెట్టి సజీవ దహనం చేసినటువంటి సంఘటన రంగ్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసుల మీద జరిగినటువంటి దాడులు కూడా ఎక్కువ రంగ్పూర్, పంచధర, ఠాకూర్గావ్ ఈ ప్రాంతాల్లోనే జరిగింది. కాబట్టి ఈ దాడుల వెనక కూడాను హిందువులను ఆ ప్రాంతం నుంచి తరిమేయటం ద్వారా మొత్తము సిలిగుడి నెక్ని ఆనుకుని ఉన్నటువంటి భూభాగాన్ని, దాని స్వభావాన్ని మార్చాలన్నటువంటి పథకం ఉంది. దీంతోపాటు మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. అది ఏంటంటే, భారత ప్రభుత్వము, షేక్ హసీనా ప్రభుత్వము
వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హిల్లీ అనే ప్రాంతం నుంచి మేఘాలయలో ఉన్నటువంటి మహేంద్రగంజ్ అనే ప్రాంతానికి బంగ్లాదేశ్ మీదుగా ఒక రహదారిని ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. ఎందుకంటే దాదాపు 600 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హిల్లీ ఆ ప్రాంతం నుంచి బీహార్కి వెళ్ళాలి, బీహార్ నుంచి మళ్ళీ బెంగాల్కి రావాలి, అక్కడి నుంచి అస్సాంలోకి రావాలి, గువాహటి నుంచి మళ్ళీ గారో హిల్స్కి రావాలి, తురా రావాలి, గారో హిల్స్ రాజధాని అయినటువంటి తురా నుంచి మహేంద్రగంజ్కి రావాలి. ఇదే గనక రోడ్డు స్ట్రైట్గా బంగ్లాదేశ్ మీదుగా వేసినట్లయితే 81 కిలోమీటర్లు మాత్రమే, ఓన్లీ 81 కిలోమీటర్స్. ఎక్కడ 81 కిలోమీటర్లు, ఎక్కడ 600 కిలోమీటర్లు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా వల్ల కొంత సురక్ష లభిస్తుంది. అదేవిధంగా అవామీ లీగ్ బలంగా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఈ కారిడార్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. నార్త్ ఈస్ట్కి సిలిగురి నెక్కి ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా మనకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ హిందూ జనాభాని తరిమి వేసినట్లయితే ఈ 4 జిల్లాల్లో ఈ ప్రాజెక్టుని తీసుకోకుండా చేయవచ్చునన్నటువంటి ఒక చాలా పెద్ద పథకము ఉంది. ఈ పథకం వల్లనే ఇక్కడ హిందువులను చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగినటువంటి దాడులు కేవలము రాజకీయం మాత్రమే కావు, ఇవి జియోపొలిటికల్, ఇవి కమ్యూనల్, దాంతోపాటు హిందువులని పూర్తిగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం. ఈ మెజారిటీ జిల్లాలు, హిందువులు బాగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జిల్లాల్లోంచి హిందువుల్ని తరిమి కొట్టాలన్నటువంటి లక్ష్యంతో జరిగినాయి. అదృష్టవశాత్తు హిందువులు మొదటి 2 రోజులు దెబ్బతిన్న తరువాత తమాయించుకుని ఆయా ప్రాంతాల్లో గ్రామ రక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు, రకరకాల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు, దాడులను తిప్పికొట్టేటటువంటి పనిని చేపడుతున్నారు. ఒకసారి తిరగబడటం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి అల్లర్లను ఆపే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఓవరాల్గా ఈ 4 జిల్లాల్లో ఒక చాలా కీలకమైనటువంటి లక్ష్యంతో దాడులు జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్రంలో జరిగే దాడులకు ఈ 4 జిల్లాల్లో జరుగుతున్నటువంటి దాడులకు కొంత తేడా ఉంది. దీన్ని అధ్యయనం చేయవలసినటువంటి, అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.